అనుమతులు లేని వెంచర్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఇంకా వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా దందా. ఇక్కడ చూద్దాం దీని గురించి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేస్తున్నారు. అడ్డు వస్తున్న అధికారుల జేబులు నింపుతూ ప్లాట్లు అమ్మేస్తున్నారు. పైసా కూడబెట్టి స్థలాలను కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి తెస్తే పురా పంచాయతీ అధికార సహకారంతో ఇంటి నంబర్లు తీసుకొని రిజిస్ట్రేషన్ కానిచ్చేస్తున్నారు. మరికొందరు నాలా అనుమతులు తీసుకొని గుంటల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో లక్షలు చేతులు మారుతున్నాయి. బహిరంగంగా సిమెంట్ పూల్స్ పాతి వ్యవసాయ భూముల్లో వెంచర్లు వేస్తున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్టు ఉండడంతో సామాన్యులు నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా చెన్నూరు, జైపూరు, భీమారం, దండపల్లి, లక్షటిపేట మండలాల్లో పదుల సంఖ్యలో డీటీసీపీ లేని వెంచర్లు ఉన్నాయి. పురపాలక పరిధిలో టీపీఓ, టౌన్ ప్లానింగ్ అధికారి, పంచాయతీల్లో డీటీసీపీ అధికారులు వీటి అనుమతుల విషయంలో పర్యవేక్షణ చేయాలి. చాలా చోట్ల వీరి ఉనికే కనబడదు. అందిన కాడికి దండుకొని కళ్ళు మూసుకోవడంతో పల్లెల్లో, పట్టణాల్లో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ విషయాలు ఏవి తెలియని వ్యక్తులు ఈ ప్లాట్ల కొనుగోలు చేసి నిండా మునుగుతున్నారు. ఇంకా గుంటల్లో వ్యవసాయ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్న వ్యక్తులు గుంటల్లో భూములను విక్రయిస్తున్నారు. నాలా అనుమతి తీసుకొని 2-3 గుంటల విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ దందా కాగజ్ నగర్, ఆసిఫాబాద్, వాంకిడి మండలాల్లో సాగుతుంది. మందమరి, జైనూరు, తిర్యాన్తో పాటు ఆదిలాబాద్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాండ్ పేపర్ల పైన ప్లాట్ల క్రయ విక్రయాలు సాగుతున్నాయి. ఏదంటే ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి దీన్ని సబ్ రిజిస్టర్ చేయలేడు కాబట్టి బాండ్ పేపర్లను తీసుకుంటారు. ఒక లాయర్ దగ్గర అఫిడవిట్ చేయించుకొని వాళ్ళు గుంటల్లో కొనుక్కుంటా అంటారు. ఇంకా పుట్టగొడుగుల్లా మంచిర్యాల జిల్లాలో 42 వరకు వెంచర్లు ఉండగా అనుమతులు ఉన్నాయి కేవలం 8 మాత్రమే. కొమురంభీం జిల్లాలో 36 వెంచర్లు ఉండగా డీటీసీపీ అనుమతులు 6కే ఉన్నాయి. కొమురంభీం జిల్లాలో భాగ్యనగర్ కాలనీ సమీపంలో వెంచర్ వేసిన వ్యక్తి పునఃఅధికారులు వచ్చిక చేసుకొని ఇంటి నంబర్లు పొందాడు. ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ప్లాట్ల కొనుగోలు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కోసం వెంచర్ వేసిన వ్యక్తిపై ఒత్తిడి తేవడంతో పలుకుబడి గల వ్యక్తి సహకారంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయాలను తెలిసి సబ్ రిజిస్ట్రార్ ఈ ప్రక్రియ పెండింగ్లో ఉంచినట్టు తెలిసింది. అయినా 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతున్నట్టుగా సమాచారం అంట. మంచిర్యాల జిల్లాలో చూసినలా 42 వరకు వెంచర్లు ఉంటే కేవలం 8కి మాత్రమే ఉన్నాయంట. అదే కుమరంభీంలో 36 వెంచర్లు ఉంటే అందులో 6కే ఉన్నాయంట. ఇక ఇది మరీ దారుణం. 42 వెంచర్లు ఉంటే 5 ఉండడం మంచిర్యాల దారుణం కదా. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇస్కాన్ వాళ్ళట భీమారంలో ఇస్కాన్ పేరుతో ఏర్పాటు చేసిన వెంచరు. మరి ఇస్కాన్ పేరు అనేది టెంపుల్కి ఉండాలి, మరి వెంచర్కి పెట్టడం అనేది ఇది కొంత వింతగా కనిపిస్తుంది. మరి వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో గుడి పేరు మీద రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. చూద్దాం. మంచిర్యాల జిల్లా భీమారం మండలం బోయవాడ సమీపంలో 84 ఎకరాల స్థలంలో 959 ప్లాట్లతో అనుమతులు లేకుండా సిస్కో ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ జై శ్రీకృష్ణ బలరాం టౌన్షిప్ పేరుతో భారీ వెంచర్కు ప్రణాళిక రూపొందించారు. ఈ వెంచర్లో హరే కృష్ణ సంకీర్తన్ మూవ్మెంట్ డెవోటీస్ ఆధ్వర్యంలో ఇస్కాన్ మందిర నిర్మాణం 150 కోట్లతో 48 నెలల్లో చేపడతామని ప్రకటించారు. హైదరాబాద్లోని ఇస్కాన్ సంస్థకు చెందిన వ్యక్తులు భీమారం పోలీస్ స్టేషన్లో ఈ సంస్థతో ఆలయం వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఫిర్యాదు చేయగా సంబంధిత వెంచర్ వ్యక్తులపై కేసు నమోదైంది. వెంచర్లకు ఎలాంటి అనుమతులు తీసుకోకున్నా దేవుడి పేర్లతో ప్లాంట్లు అమ్మాలనే పన్నాంగానికి ప్రస్తుతం తాత్కాలికంగా బ్రేక్ పడటం చర్చనీయాంశంగా మారిందంట. ఇక్కడ ఏం చేసిందంటే 84 ఎకరాల స్థలం ఉంది. ఇది చూస్తే మొత్తం మామిడి తోటలాగా ఉన్నది. దీంట్లో 84 ఎకరాల్లో దాదాపు 959 ప్లాట్లకు సంబంధించి వెంచర్ పెట్టిందంట. ఇంకేం చేసిందంటే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వాళ్ళ కొందరు తీసుకొచ్చి ఇక్కడ డెవోటీ లాగా ఏదో ఒక హోమాలు అట్టిట్లని చేపించి ఇక్కడ 150 కోట్లతోటి పెద్ద ఇస్కాన్ టెంపుల్ కడతామని చెప్పి మాయమాటలు చెప్పిందంట. ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్కు సంబంధించిన ఇస్కాన్ వాళ్ళు వచ్చి ఆ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు, అదంతా గోల్మాల్ అని చెప్పి ఇక్కడ చెప్పడం వల్ల పోలీస్ స్టేషన్లో ఇంకా వీళ్ళ పైన కేసు నమోదైందట. ఎవరు అనుమతులు లేకుండా ప్లాట్లు చేసింది ఎవరంటే సిస్కో ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ వాళ్ళు ఇంకా జయకృష్ణ బలరాం టౌన్షిప్ పేరుతో ఏర్చిందట. ఇంకా సంస్థ పేరు సిస్కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్. వీళ్ళు అక్కడ పెట్టిన బోర్డు ఏంటంటే జయకృష్ణ బలరాం టౌన్షిప్ అని పెట్టిను. టౌన్షిప్ మాత్రం జై బలరామకృష్ణ అని మంచిగా పేరు పెట్టింది. కానీ ఇంకా వీళ్ళు ఇట్లా అక్రమంగా వెంచర్ ఇస్తుందట. సో భీమారంలో ఎవరన్నా ఈ బోయవాడలో వెంచర్లో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళు మోసపోకండి, ఇదంతా ఫేక్ అంట, దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు అని అంట. అసలు ఇస్కాన్ టెంపుల్కు వీళ్ళకి ఏం సంబంధం లేదని హైదరాబాద్కు సంబంధించిన ఇస్కాన్ సంస్థ వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. సో ఇందులో ప్లాట్లు కొనకండి, కొంటే మోసపోతారని చెప్పి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది.
ఇక మొత్తానికి పుట్టగొడుగుల్లా ఈ యొక్క అనుమతి లేని వెంచర్లు ఏర్పరుస్తున్నాయి. దీనివల్ల అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని ఆదాయానికి గండి కడుతుంది. నాలా కన్వర్షన్ లేకుండానే గుంటల లెక్కన అమ్ముతున్నారు. అది చూస్తేనేమో వ్యవసాయ సంబంధించిన భూమి అనుకుంటారు, అది ప్లాట్గా మారుతుంది. అక్రమంగా ఇంటి నెంబర్లు తీసుకొచ్చుకొని ఈ విధంగా చేస్తున్నారని వార్త. సో అక్రమ వెంచర్లు రిజిస్ట్రేషన్ లేని వాటిల్లో DTCP పర్మిషన్ ఉన్న వాటిలోనే కొనుక్కోండి, ఇట్లాంటి వాటిలో కొనుక్కోకండి.